తక్కువ వస్తుంది కాబట్టి ఇటు ఇలాగా ఇచ్చేస్తా అంటున్నాడు. 1760 కాబట్టి అది పెద్ద అమౌంట్ కాదని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఎంత వచ్చినా సరే అందులో 20% మాత్రం పేద ప్రజలకి నేను ఇవ్వడం అయితే జరిగింది. యాహూ మనకి యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి అయితే మొదటి జీతం అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ పేమెంట్ అది ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నాకు ఈ అమౌంట్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది, అలాగే నేను ఛానల్ ఎందుకు పెట్టాను, అలాగే మీకు ఏ కంటెంట్ అయితే ఇవ్వబోతున్నానో అన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. అలాగే నాకు ఈ అమౌంట్ రావడానికి అయితే చాలా రోజులు పట్టిందండి. అంటే మన వీడియోలు నచ్చకపోవడం నచ్చి అని కాదు, ఈ వీడియోలో అసలు నాకు ఇంత లేట్ ఎందుకయిందో, నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దని ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. నాకు ఈ అమౌంట్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఛానల్ పెట్టింది అయితే అండి, మా అమ్మగారు చనిపోయిన తర్వాత అయితే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఆవిడ చనిపోయినప్పుడు ఇంటి దగ్గర ఉండేవాడిని 15 రోజులు. అప్పుడు యూట్యూబ్కి బాగా ఎడిట్ అయిపోయి, సో అందరూ ఇందులో మంచి మంచి మెసేజ్ ఇస్తున్నారు. నేనంటే చాలా రాంగ్ స్టెప్ లేదని ఫస్ట్ నుంచి కూడా. అందుకనేసి నాకులాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ఇలా ఉండకూడదు, ఈ వీడియో చూసి 100 మందిలో ఒకరు మారినా బాగుంటుందని అయితే నాకున్న ఆలోచనతో నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఆటో ఎలా కొనుక్కోవాలి, ఆటో కొనొచ్చా కొనకూడదా, ఒకవేళ కొంటే మనకి ఫైనాన్స్ ఎలా చేయించుకోవాలి, ఒకవేళ ఫైనాన్స్ కట్టాలంటే ఎలాగా, అన్నీ కూడా నేను వీడియోలు చెప్పుకుంటూ వచ్చాను. అలాగే లో బడ్జెట్లో టాప్ సీలింగ్ ఎక్కడ చేయించుకోవాలి, అలాగే డబ్బులు ఎక్కువైనా సరే సీలింగ్ ఎక్కడ బాగుంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోస్ చేసుకుంటా రావడం అయితే జరిగింది. నాకు మధ్యలో మొబైల్ ప్రాబ్లం వచ్చి ఫోన్ అయితే పోయిందనమాట. నేను ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే నా దగ్గర అప్పుడు అమౌంట్ అసలు లేదు. లేకపోతే మా బామ్మది ఫోన్ చేస్తే ఈఎంఐలో ఫస్ట్ ఈ ఫోన్ తీసుకున్నాను. అది కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. అది సామ్సంగ్ గెలాక్సీ A54 తీసుకున్నాను. తర్వాత మనకి 1000 గంటలు అవ్వడానికి 8 నెలలు పట్టింది. మిగతా 3000 గంటలు మానిటైజేషన్ అయ్యేసరికి 3000 గంటలు అవ్వడానికి మాత్రం 3 నెలల్లో ఈ ఫోన్తో వీడియోస్ తీస్తే అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిన తర్వాత మనకి ఎలా చేసుకోవాలో తెలియదు. 3000 గంటలు 500 సబ్స్క్రైబర్ల మందికి కూడా మనకి ఎలా చేసుకోవాలో తెలియక తామరలో ఒక అబ్బాయి యూట్యూబ్ ఛానల్ పెట్టిన అబ్బాయి అంటే ఆ అబ్బాయిని కనుక్కుంటే ఇలా అని చేసి చిన్న మానిటైజేషన్ చేశాడు. అలాగే వెంటనే ఒక నెల తర్వాత పెద్ద మానిటైజేషన్ కూడా అయిపోయింది. అప్పుడు అది కూడా ఎలాగంటే ఈ అబ్బాయికి ఖాళీ లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఇలాగ అమౌంట్ ఎర్న్ చేస్తున్నారని తెలిసి ఆ అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళాను. ఆయన కట్మూర్ కేబుల్ టీవీ అని ఛానల్ ఒకటి ఉంటుంది. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే పెద్ద మానిటైజేషన్ అయిపోయింది అని, నువ్వు ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి పెట్టేదానికి నువ్వు మానిటైజేషన్ ఆన్లో పెట్టుకుని వీడియోస్ చేసుకుంటే సరిపోద్ది, ప్రతిదీ కూడా గ్రీన్ మార్క్ వస్తుంది అనమాట, గ్రీన్ డాలర్ పడుతుంది. అయితే ఇందులో కొన్ని చూపించుకొని ఉంటాయి, అన్ని చూపిస్తే మళ్ళీ నీకు స్ట్రైక్లు పడడం, లేదంటే కాపీరైట్లు పడడం, లేదంటే ఎల్లో డాలర్ రెడ్ డాలర్లు వస్తాయి, అలాంటి డబ్బులు రావు. సో జాగ్రత్త చేసుకొని అయితే నాకు మంచి సలహాలు ఇచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత జనవరి నెలలో మా మామయ్య గారు కొత్తగా 16 లారీ తీసుకుంటే అది చేయించడానికి నేను వెళ్ళాను. వెళ్ళి 17 రోజులు అక్కడ ఉండి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆటో కంటెంట్ వదిలేసి మళ్ళీ లారీ కంటెంట్లోకి వెళ్ళాను. అది కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. అయితే మనం డ్యూటీ చేసేటప్పుడు కూడా వీడియోస్ అయితే చేసి ఉన్నాయి, అన్నీ బాగానే జరిగినాయి. తర్వాత మధ్యలో మా మామయ్య గారు ఏమన్నారంటే కిరాయిలు అనేది చెప్పకూడదు, చెప్తే ఇష్యూ అవుద్ది అంటే అప్పుడు మనం వెళ్ళిన లోడింగ్కి కిరాయి చెప్పకపోతే అవతల ఇబ్బంది పడతారు కదా మన వీడియో చూసేవాళ్ళు. అందుకని అయితే నాకు నచ్చక నేను వీడియోస్ అయితే చేయలేదు. సో అలా జరిగి నేను అయితే ఒక 5-6 నెలలు వీడియోస్ అయితే తక్కువ పెట్టుకొని షార్ట్లో పెట్టుకొని ఫుల్ వీడియోలు అయితే పెట్టలేదు. అప్పుడు అవ్వలేదు మానిటైజేషన్ అయినా కానీ అమౌంట్ అయితే రావడం అయితే జరగలేదు. మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ముఖ్యంగా $100 అయితే అవ్వాలి. అయితే తక్కువ జరుపుకుంటూ వచ్చేది అనమాట. అది డైలీ $6 లేదంటే 20 పైసలు అలా పడుతూ ఉండే. అప్పుడు ఇంకా పిల్లలు బ్యాంక్ పెట్టేసుకుంటున్నారు అనేసి నేను లారీ డ్యూటీ దిగిపోయి మళ్ళీ ఆటో అయితే తీసుకున్నాను. విజయదశమికి ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకున్న తర్వాత కంటిన్యూస్గా వీడియోలు చేయడం వల్ల మనకైతే ఇప్పటికి ఆటో తీసుకుని 5 నెలలు అవుతుంది, ఫుల్ ఇప్పటికైతే అయింది. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి నా అమౌంట్ ఎర్న్ చేసుకునే టైంకి 2 సంవత్సరాల 1 నెల అయితే పట్టింది. అంటే టోటల్గా 25 నెలలు అయితే మనకి వ్యవధి పట్టింది. ఈ 25 నెలల్లో నేను ఖర్చు పెట్టింది ఎంతంటే అక్షరాల
1,50,000 నుంచి 2,00,000 వరకు ఉంటుంది. ఫోన్కి అయితేనో, లేదంటే ఆటో వీడియోస్ తీయడానికి అయితేనో, లేదంటే ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసినవి, అంటే కావాలని వెళ్ళేవాళ్ళం, వాటికి ఖర్చు అయ్యేది కాబట్టి అలా అలా అన్నీ లెక్కేసుకుంటే మనకి 1,50,000 పైన అయింది. సో ఈ 1,50,000 ఖర్చు పెట్టినందుకు మనకు ఫలితం ఎంత వచ్చిందంటే మీరు నవ్వుతారనమాట చెప్తానే ఎంత వచ్చిందో చెప్తాను. అలాగే ముఖ్యంగా మనం ఈ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్లో కంపల్సరీ 20% అయితే పేదలకి ఇస్తానన్నాను అనమాట. పేదలు అంటే ఎలాంటి వాళ్ళంటే పెద్ద వయసు ఉండి పిల్లలు చూడలేని వాళ్ళకి, అలాగే భర్త లేకుండా భార్య ఒకతే ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. సో లేదంటే భర్త ఇద్దరు చిన్న ఇద్దరు ఆడపిల్లలు అయ్యి ఉండి కొంచెం ఇబ్బంది పడ్డ వాళ్ళకైతే మనం నా వంతు సహాయం నేను చేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను ఫస్ట్ నుంచి కూడా. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అది పెద్దగా రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వకపోతే అది కూడా ఎలాంటిదంటే నా బర్త్డే రోజు నాడు పెట్టాను అనమాట. ఇలాగా ఆటో డ్రైవర్ ఫ్యామిలీ కొంచెం ఇబ్బందులు ఉన్నారు, ఒక తెలిసిన ఆటో డ్రైవర్ ఫ్యామిలీ, వాళ్ళకి సహాయం చేద్దాం అయితే వీడియో పెడితే ఎవరో ముందుకు రాలేదండి. ఒకే ఒక ఆయన అయితే పుణ్యమంతులు రాంబాబు గారు అని జేసీబీ డ్రైవర్ అయినా అనకాపల్లి. అనకాపల్లి నుంచి నాకైతే వెంటనే ఆన్ ది స్పాట్లో 500 అయితే ఫోన్పే చేయడం అయితే జరిగింది. తర్వాత అమ్మాజీ గారు అని అయితే ఒక 100 రూపాయలు అయితే వచ్చినాయి. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, వాళ్ళకి మెసేజ్ పెట్టాను ఫోన్పేలో, వాళ్ళైతే రెస్పాండ్ అవ్వకపోతే సర్లేనైతే 600 వచ్చినాయి. 600తో వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం హెల్ప్ చేయగలుగుతాం అనేసి నేనైతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చేద్దరంలోనే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అనేసి అయితే అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ మనకి కాంటాక్ట్లో రాలేదు, వాళ్ళ నెంబర్ కూడా మిస్ అయిపోయింది. అయితే 600 కూడా అట్టే పెట్టాను. తర్వాత నాకు మొన్న రీసెంట్గా 30% 500 అయితే దొరికినాయి. ఈ 600, 500, 1,100, అలాగే ఇందులోంచి వచ్చిన నాకు వచ్చిన అమౌంట్లో 20% అన్నీ కలిపి ఒక ఫ్యామిలీకి అయితే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాను అనుకుంటే, చిన్నపిల్లలకి భోజనాలు వికలాంగుల ఆశ్రమం ఉంది మాకు దగ్గరలో, వాళ్ళకి పెడదాం అనుకుంటున్నాను. అయితే వాళ్ళకి చాలామంది పెడదాం అనుకున్నాను, అయితే వాళ్ళకి చాలామంది పెడుతూ ఉన్నారు. అయితే ఈ ఫ్యామిలీని ఎందుకు ఎంచుకున్నాను అంటే, నేను ఆటో ఫీల్డ్కి వచ్చిన కాడ నుండి కూడా ఆయన అలాగే ఉండిపోయాడు అనమాట. మా గుమస్తా గారు ఆటో నెంబర్లో సీరియల్ అయ్యి వేసేవారైనా. అయితే ఆయన ముగ్గురు అమ్మాయిలతో చాలా ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్గా, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదని తెలిసింది. సో అలాంటి వాళ్ళని మనకు తెలుసు కాబట్టి అయినా వెంటనే అలాంటి వాళ్ళని వెంటనే ఆదుకున్నామంటే బాగుంటుంది. చిన్నపిల్లల భోజనాలు మనం ఎప్పుడు ఎట్లా పెట్టొచ్చు, సో తర్వాత వచ్చి పేమెంట్లోనే పెట్టొచ్చు అనేసి అయితే ఒక ఆలోచనతో నేను ఈ ఫ్యామిలీని ఆదుకుందాం అనుకున్నాను. అది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది మీకు. నేనైతే ఎవరిని కూడా డబ్బులు ఇవ్వండి అని అడిగితే అడగను, వాళ్ళ ఫ్యామిలీ కోసం అయితే అడిగాను. అప్పుడు కూడా నాకు ఏదోలా అనిపించింది, ఎవరిని అడగకూడదు, మనకే చేతనైతే మనం చేయాలి తప్ప ఎవరిని డొనేషన్ అడిగైతే చేయకూడదని అయితే ఒక ఆలోచనతో ఆ వీడియో అయితే డిలీట్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలామంది ఫోన్పేలు కట్ చేశారంటే మళ్ళీ మనకి ఇబ్బంది అని నేను ఆ వీడియో డిలీట్ చేసి. సో పుణ్యమంతులు రాంబాబు గారు ఒకసారి నాకు ఆటో స్టాండ్లో కూడా కనిపించారు, ఆయన అడ్రస్ అడిగి తర్వాత నన్ను చూసి వచ్చి మాట్లాడారనమాట. అప్పుడు కూడా నేను ఏం పేరు అంటే ఇలా జేసీబీ డ్రైవర్ రాంబాబు అన్నారు. అప్పుడు నాకు ఎన్నో పుణ్యమంతులు రాంబాబు గారు అంటే మీరే నన్ను అడిగాను. మా ఊరు వచ్చారన్నమాట ఆయన, ఎక్కడికి రాయమండ్రి వెళ్తానే. అవునండి అన్నారు. మీరు 500 నాకు ఫోన్పే చేశారు కదండి, నాకు ఇంకా అమౌంట్ రాలేదు, అమౌంట్ వచ్చిన తర్వాత ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. సరేనా మీరు ఎలాగంటే చేయండి, నేను ఇంకేం అడగలేదు కదా, మీకు ఎవరికైనా జెన్యున్ ఉన్నారు, మీరు ఎవరికైనా న్యాయం చేస్తారు కాబట్టి నేను ఇంకా అడగలేదు ఆమె అమౌంట్, సో మీకు నచ్చింది చేయండి అన్నారు. నేను చేసే పుణ్యంలో ఆయన కూడా భాగస్వామ్యం ఉందనమాట. అలాగే ఒక అమ్మాజీ గారు అని ఒక 100 రూపాయలు అయితే ఫోన్పే చేస్తారో వాళ్ళు ఎవరున్నారు నాకు తెలియదు, ఎందుకు చేశారో కూడా తెలియదు. దీనికోసం అనుకుని అయితే నేను ఆ 100 కూడా ఇందులో కలిపేసుకున్నాను. తర్వాత 31st నైట్ నాకు మా అబ్బాయిని అటు ఇటు తిప్పుతుంటే మా ఇంటి ముందు 500 అయితే దొరికినాయి. ఎవరన్నది ఎవరికి తెలియలేదు, ఎవరు నన్ను అదే ఆ దొరికిన విషయం ఎవరికి తెలియదు. అలా బాధపడిన వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర కనిపించలేదు. నేను 12 వరకు కూర్చున్నాను, ఎవరన్నా నిలుక్కుంటూ వస్తారని ఎవరు రాలేదు. సో 500 కూడా ఇందులో కలిపేస్తున్నాను అనమాట. టోటల్గా ఇది 1100. నాకు అమౌంట్ ఎంత వచ్చిందంటే అక్షరాల మనకి యూట్యూబ్ నుంచి వచ్చింది. 2 సంవత్సరాల్లో 1 నెల కష్టపడితే మనకు వచ్చిన అమౌంట్ 2 లక్షల దగ్గరలో ఖర్చు పెడితే మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ 8,800 వచ్చిందండి. అది కూడా ట్యాక్స్ కట్ అయిన తర్వాత వచ్చింది మనకి అమౌంట్. ట్యాక్స్ 80 రూపాయలు కట్ అయింది. 8,800 అయితే మనకి ఈ అమౌంట్ రావడం అనేది జరిగింది. ఇది నాకు ఈ నెల 22 తారీఖున అయితే మనకి అకౌంట్లో పడడం అయితే జరిగింది. తెలుగు ట్రక్ లాక్ సర్వీస్ అన్న మనకి ఫుల్ మానిటైజేషన్ చేసి అకౌంట్లో అయితే యాడ్ చేశాడు. సారీ అన్న, ఈ వీడియోలో ఫస్ట్లో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. అయితే ఏమనుకోవద్దు, నాకు తెలుగు ట్రక్ లాక్ సర్వీస్ అని అయితే నాకు అకౌంట్స్ అయ్యి హ్యాక్ చేసి ఇవన్నీ యాడ్ చేసి నాకు చాలా మంచి పని అయితే చేయడం అయితే జరిగింది. తర్వాత ఈ డబ్బులు పడే 2 రోజుల ముందు నాకు మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను అయితే చదువు అయితే 8th సగం చదువు మానేశాను, 8th క్లాసు. దాని గురించి అయితే ఇంగ్లీష్ చదవగలను కానీ అంత అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ అయితే లేదు. అప్పుడు నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయిని, తర్వాత తెలిసిన అబ్బాయికి ఒక అబ్బాయికి స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను.
ఆ అబ్బాయి కన్నా ముందు ఆ అమ్మాయి రెస్పాండ్ అయ్యి చెప్తా ఉంది. ఆ అబ్బాయి కూడా చెప్పాడు. తర్వాత నాకు ఇది నీవు స్క్రీన్ షాట్లు తీసి పెడితే నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్టెప్ ఏం వస్తుంది అనేది నాకు తెలియట్లేదు కాబట్టి ఒకసారి వస్తే సాయంత్రం నేను మొత్తాన్ని అప్లోడ్ చేస్తానని అయితే చెప్పింది. అదే యాక్టివేట్ చేస్తానని చెప్పింది. ఆ అమ్మాయి వర్క్ ఫర్ హోమ్ కదా, ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయడం ఇష్టంలాగా సాయంత్రం చేసి ఫోన్ చేస్తే అయిపోయింది వర్క్ అన్నది. అప్పుడు ఇంటికి వెళ్తే మొత్తం అన్ని కూడా మనకి యాక్టివ్ చేసింది. ఆ యాక్టివ్ చేసిన తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు అయితే మనకి అమౌంట్ మన అకౌంట్లోకి అయితే రావడం అయితే జరిగింది. అప్పుడు అకౌంట్కి వెళ్ళి స్టేట్ బ్యాంక్ వెళ్ళి చూస్తే అకౌంట్ యాక్టివ్లో లేదన్నారు. మళ్ళీ ఆధార్ కార్డు పాన్ కార్డు అవన్నీ ఇచ్చి మళ్ళీ యాక్టివ్ చేయించుకున్నాను. ఏటీఎం కూడా పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడో వాడడం అనేసాను. సో అన్నీ జరిగినాయి. నేను 28 శుక్రవారం నాడు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి ప్రాసెసింగ్ జరుగుతా 28వ తారీఖు నాడు మన అకౌంట్ యాక్టివ్ అయింది. మనకి అక్షరాల 2 లక్షలు ఖర్చు పెడితే 2 లక్షల దగ్గరలో ఖర్చు పెడితే 8,800 అయితే మనకి అమౌంట్ రావడం అయితే జరిగింది. సో ఇందులో 20% అంటే 1,760 రూపాయలు అయితే ఇందులో తీయడం అయితే జరుగుతుంది. ఈ 1,760 రూపాయలు ప్లస్ అవి 1,100 టోటల్గా 2,820 రూపాయలు అయితే మనం ఆ ఫ్యామిలీకి ఒక నెల సరుకులు అయితే కొనేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో అయితే చెప్పబోయాను. నెక్స్ట్ కొని ఇచ్చిన వీడియో కూడా చూపిస్తాను. అంటే ఇదేదో పబ్లిసిటీ కోసం అయితే కాదు. సో అందరూ పెడుతున్నారు, నేను కూడా అలాగే చేద్దామని అయితే అనుకోలేదు. నా ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉంది, అందరిలాగా కాదు. అయితే ఈ వీడియో ఎందుకు మీకు పెట్టవలసి వస్తుందంటే నెక్స్ట్ వీడియో మీకు కూడా తెలుస్తుంది కాబట్టి. అంటే నేను కష్టపడిన కష్టజీతానికి అయితే నేను ఇది అయితే చాలా తక్కువే, ఎవరికి ఇచ్చే పని లేదు. కానీ నా సంతృప్తి కోసం నేను అలా పేదలకి హెల్ప్ చేద్దామని అనుకున్నాను. ఇంకా అమౌంట్ ఎంత వస్తే అంత తక్కువ వస్తుంది కాబట్టి ఇది ఇలాగా ఇచ్చేస్తా అంటున్నాడు. 1,760 రూపాయలు కాబట్టి అంత పెద్ద అమౌంట్ కాదని మీరు అనుకోవచ్చు. సో యూట్యూబ్లో ఈ 8,800తోనే పోదు. నెక్స్ట్ ఎంత వచ్చినా సరే, నాకు ఎంత వచ్చినా సరే అందులో 20% మాత్రం పేద ప్రజలకి నేను ఇవ్వడం అయితే జరుగుద్ది. అది మీ తరపున మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వాట్సాప్ నెంబరు వీడియోలో పెడతాను. లాస్ట్ పెడతాను వీడియోలోనే పెడతానండి. టైటిల్లో గట్రా ఎక్కడ పెట్టను. అది మాత్రం మీరు అక్కడ పాస్ చేసుకొని అవి నెంబర్ తీసుకుని వాట్సాప్ చేయండి. నాకు ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు, మీ ఊరు, మీ అడ్రస్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేశారంటే అది నేను ఒక బుక్ మీద రాసుకొని నాకు మంత్లీ పడిందంటే కనుక ప్రతి నెల ఎవరో ఒకరికి హెల్ప్ చేయడానికే నేను చూస్తాను. ఓకేనా, ప్రతి నెల ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తాను. అది కూడా మీ తరపున నేను వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను. మీకు ఫోన్ చేసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకైతే మనం హెల్ప్ చేయొచ్చు. మీ ద్వారాగా చేయొచ్చు అనమాట. మీ ద్వారాగా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అప్పుడు మీకు కొంచెం గుడ్ నేమ్ ఉంటుంది, అలాగని నాకు సంతృప్తిగా ఉంటుంది. ఇది ఫేమ్ కోసం అయితే కాదు, ఎలాగన్నా రావచ్చు, మనకి ఫేమ్ అనేది ఎలాగన్నా వస్తుంది. ఈ విషయంలో అయితే నేను ఫేమ్ గురించి అయితే చేయట్లేదు. నా సంతృప్తి గురించి నేను చేసే ప్రతి పుణ్య కార్యం కూడా నా పిల్లలకి, నా భార్య బాగుండాలని అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇలా చేయడానికి గల కారణం కూడా మా అమ్మగారు అండి. మా అమ్మగారు ఉన్నంతసేపు కూడా దారానికి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఏది ఉంటే అది పెట్టేవారు. ఆవిడని చూసి నేనైతే నేర్చుకున్నాను. సో మా అమ్మగారికి చాలా రుణపడి ఉంటాను. ఓకేనా, నన్ను తీర్చిదిద్దినందుకు నేను ఇలా మారడానికి గల కారణం కూడా మా అమ్మగారు కాబట్టి మా అమ్మగారికి చాలా రుణపడి ఉంటాను. మా అమ్మగారు ఎక్కడున్నా ఆత్మశాంతి కలగాలని అయితే ఈ వీడియో ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఎవరికి ఇస్తున్నాను అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై ఫ్రెండ్స్.